నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. రాక రాక 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది, అందరూ కలిసి హ్యాపీగా పాలన చేసుకుంటూ పదవులు అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ. అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం అంటే సింపుల్గా చెప్పాలంటే గ్రూపు రాజకీయాలు చాలా ఎక్కువ. తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు కొత్త పాత పేరుతో ఒక అంతులేని కథ, ముగింపు లేని సీరియల్ నడుస్తూనే ఉంది. ఈ లొల్లి ఎప్పటికి ఎండ్ అవుతుందో ఆ దేవుడికే తెలియాలి. తాజాగా ఈ పంచాయతీ ఏకంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం అయిన గాంధీ భవన్ ను షేక్ చేస్తోంది. పిసిసి ప్రెసిడెంట్ ఛాంబర్ ముందే నేతలు ధర్నాలకు దిగుతున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చిన జంపింగ్ జిలానీలు, మరోవైపు మొదటి నుంచి జెండా మోసిన ఒరిజినల్ కాంగ్రెస్ సీనియర్లు. వీళ్ళ మధ్య నడుస్తున్న వార్ ఏ రేంజ్ లో ఉందో, రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ సీనియర్లకు ఎలా నిద్ర లేకుండా చేస్తున్నాయో ఇవాల్టి మన స్పెషల్ వీడియోలో క్లియర్ కట్ గా విశ్లేషిద్దాం. స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా వాచ్ చేయండి. సాధారణంగా కాంగ్రెస్ లో నల్గొండ, మెదక్, వరంగల్ జిల్లాల్లో లొల్లి మరీ తీవ్రంగా ఉంటుంది. తాజాగా ఈ సెగ మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గానికి తాకింది. గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. కానీ గత ఎన్నికల్లో ఆమెను పక్కన పెట్టి మరో మాజీ మంత్రి చంద్రశేఖర్ కు అధిష్టానం టికెట్ ఇచ్చింది. సరే, టికెట్ ఇచ్చారు, గెలిచారు, బానే ఉంది. కానీ ఇప్పుడు అసలు కథ మొదలైంది. నియోజకవర్గంలో పదవుల పంపకం దగ్గరకు వచ్చేసరికి పాత వాళ్లను, జెండా మోసిన వాళ్లను కరివేపాకుల్లా తీసి పక్కన పడేసి కొత్తగా వచ్చిన వాళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారట. దీంతో విసిగిపోయిన జహీరాబాద్ పాత కాంగ్రెస్ నాయకులు ఏకంగా గాంధీ భవన్లోని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందే బైఠాయించి ఆందోళనకు దిగారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ పెద్దలు వచ్చి సయోధ్య కుదురుస్తాం, పదవులు ఇస్తామని చెప్పే మాటలన్నీ ఉత్తుత్తివేనని, అవన్నీ కేవలం నీటి మూటలేనని క్యాడర్లో అసంతృప్తి బద్దలైంది. ఇలా గాంధీ భవన్ కు పంచాయతీలు రావడం ఇదే మొదటిసారి కాదు. కొన్నాళ్ల క్రితం వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్ పదవులు ప్రకటించినప్పుడు ఖమ్మం జిల్లా పంచాయతీ కూడా సరిగ్గా ఇదే తరహాలో గాంధీ భవన్ కు చేరింది. ఏళ్ల తరబడి జైలు పాలై లాఠీ దెబ్బలు తిని పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న వాళ్లను కాదని, నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన కొత్త వాళ్లకు పెద్ద పెద్ద చైర్మన్ పదవులు కట్టబెట్టేసరికి పాత నేతల గుండె మండిపోయింది. ఇక మొన్నటికి మొన్న హైదరాబాద్ పార్లమెంటు నేతల సమావేశం జరిగితే అక్కడ కూడా కుర్చీలు ఎగిరే రేంజ్ లో గొడవ జరిగింది. దీనంతటికీ కారణం ఏంటంటే నాయకత్వంలో సమన్వయ లోపం, సయోధ్యాలేమి. కాంగ్రెస్ కు అసలైన బలం క్యాడర్. కానీ ఆ క్యాడర్ ను, పాత లీడర్లను లైట్ తీసుకోవడంతోనే పంచాయతీలు రోడ్డెక్కుతున్నాయి. మరి ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో అయితే ఈ గొడవ తారాస్థాయికి చేరింది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే వరంగల్ పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఒకవైపు, స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోవైపు. వీళ్ళిద్దరి మధ్య నడుస్తున్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. వరంగల్లో ఎవరు తోపు అంటే ఎవరు తోపు అనే రేంజ్ లో ఈ ఇద్దరు సీనియర్ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీనికి తోడు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ కోసం పోరాడిన శామల్ వర్గానికి, కొత్తగా కడియం శ్రీహరితో పాటు వచ్చిన చామల వర్గానికి మధ్య బల ప్రదర్శనలు, ఫ్లెక్సీల గొడవలు, గ్రూపు మీటింగ్లు జరగక మానడం లేదు. శర్లింగంపల్లి కాంగ్రెస్ లోనూ ఇదే పరిస్థితి. అక్కడ కూడా ముసలం పుట్టింది. కొత్తగా వచ్చిన వాళ్ళేమో నియోజకవర్గం మాదంటే మాదంటున్నారు, పాత వాళ్ళేమో మిమ్మల్ని ఇక్కడ అడుగు పెట్టనివ్వం అంటున్నారు. కేవలం కింది స్థాయి నేతలే కాదు, కాంగ్రెస్ లోని టాప్ మహిళా లీడర్లు సైతం ఇప్పుడు ధిక్కర స్వరం వినిపిస్తున్నారు. ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ విజయశాంతి, అలాగే రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వంటి వారు సైతం తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు. పార్టీలో నిర్ణయాలు ఏకపక్షంగా జరుగుతున్నాయని, తమలాంటి సీనియర్ల మాటలకు విలువ లేకుండా పోతోందని వీరు ఓపెన్ గానే కౌంటర్లు వేస్తున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే పాత కాంగ్రెస్ నేతల ప్రధాన ఆరోపణ సీఎం రేవంత్ రెడ్డి మీదే. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన వారికి, తనతో పాటు వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, ఒరిజినల్ గా మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన హస్తం నేతలకు పార్టీలో ప్లేస్ లేకుండా చేస్తున్నారనేది సీనియర్ల లోపలి టాక్. ఒకప్పుడు టీడీపీలో కలిసి పనిచేసిన వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్ లో కీలక పదవుల్లో కూర్చుంటుంటే, దశాబ్దాలుగా కాంగ్రెస్ సిద్ధాంతాలను నమ్ముకున్న వాళ్ళు మాత్రం
ప్రేక్షక పాత్రకే పరిమితం కావాల్సి వస్తోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కొత్త వర్సెస్ పాత పంచాయతీ మీద ఫోకస్ పెట్టకపోతే రాబోయే రోజుల్లో మొదటికే మోసం వచ్చేలా ఉంది. పాత వాళ్ళ నిబద్ధతను గౌరవిస్తూ కొత్తగా వచ్చిన వాళ్ళను సమన్వయం చేసుకుంటూ వెళ్ళకపోతే ఈ అంతర్గత ప్రజాస్వామ్యం కాస్త అంతర్గత ధ్వంసానికి దారితీసే ప్రమాదం ఉంది. మరి రేవంత్ రెడ్డి పాలనలో పాత కాంగ్రెస్ నేతలకు అన్యాయం జరుగుతుందన్న వాదనపై మీ అభిప్రాయం ఏంటి? కొత్తగా వచ్చిన బీఆర్ఎస్ టీడీపీ నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న సీనియర్ల ఆరోపణల్లో నిజమెంత? కింద కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.